హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే టమాటా రసం ఎలా తయారు చేయాలో చూద్దామా. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. ఎంత అన్నమైనా చాలా ఈజీగా తినేస్తారు. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా టమాటాలని నీట్గా కడిగి వాష్ చేశాను. మీడియం సైజ్ టమాటాలు నేను 3 తీసుకుంటున్నాను. పండిన టమాటాలు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటాలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలని మగ్గించుకుందాము. మూత తీసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు కూడా లైట్గా మగ్గింది కదా. నేను ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొంతసేపు మగ్గించుకుందాము టమాటాలని, చింతపండుని. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, టమాటాలు చింతపండు కూడా బాగా మగ్గిపోయినాయి కదా. ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసేసి చల్లారనిద్దాము. చల్లారే లోపలికి మనం రసం పౌడర్ రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి 2 స్పూన్లు కందిపప్పు వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము, మాడిపోకుండా. టమాటా రసానికి మెయిన్గా రసం పౌడరే కాబట్టి మనం వేసుకున్నవన్నీ కూడా మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై చేసుకుంటే మన టమాటా రసం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకే మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఈవెన్గా. చూసారు కదా, ఈవెన్గా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకొని వేరే బౌల్లోకి వేసుకొని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇందాకలు ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకుందాము. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన రసం పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మగ్గించుకున్న టమాటాలని, చింతపండుని కూడా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేత్తోని మొత్తం అంతా కూడా కలిసేలాగా నలుపుకొని పక్కన పెట్టుకుందాము. నేను 3 టమాటాస్ తీసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. మీరు తీసుకునే టమాటాలను బట్టి క్వాంటిటీ అనేది పెంచుకుంటూ ఉంటే సరిపోతుంది వాటర్. చూసారు కదా, ఈ విధంగా ఉన్న పిప్ అనేది తీసేసుకొని వేస్టేజ్ మొత్తం తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ ఉంది కదా, అది కూడా నేను 3 స్పూన్స్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపుని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అవుతుంది కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము తాలింపుని. తాలింపులోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా రసాన్ని కూడా వేసుకుందాము. ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటూ వేసుకుందాము. అలాగే నేను ఇంకొంచెం వాటర్ అనేది వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెక్ చేసుకున్నాను, సరిపోయింది. అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు నేను. అలాగే బెల్లం ముక్క కూడా వేసుకున్నాను, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మీరు తప్పకుండా బెల్లం ముక్క అనేది కూడా వేసుకోండి, అప్పుడే రుచిగా అనేది ఉంటుంది. టమాటా రసాన్ని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక పొంగు రాగానే స్టవ్ అనేది ఆపేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ టమాటాలని, చింతపండుని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు. అందుకే ఒక పొంగు రాగానే స్టవ్ అనేది ఆపేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ. టమాటా రసం రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.